యాక్చువల్లీ ఇప్పుడున్న యూత్‌కి ప్రేమ అంటే ఓన్లీ రీల్స్, సోషల్ మీడియా అయిపోయింది. నిజంగా ప్రేమ అంతగా ఉందంటారా? అంటే 2 రకాల మనస్తత్వాలయితే నమ్ముతున్నాం అన్న. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ క్రియేటర్స్ అని ఉంటారు. వాళ్ళ పెళ్లి జీవితంలో నడిచే అన్ని రీల్స్ పెడతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కపుల్స్ నిజంగా అంటే వాళ్ళు బయటికి మాత్రం నవ్వుతారు గానీ, లోపట మాత్రం ఎంత కోలగా ఉంటదో మనం అది వాళ్ళ ఇండివిడ్యువల్ వాళ్ళ జీవితాలలోకెళ్తే తెలుస్తది. ఇంకో మనస్తత్వం ఉంటది. బయట అసలు వాళ్ళు ఏం చెప్పుకోరు గానీ లోపల చాలా హ్యాపీగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పేరెంట్స్ లాగా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పుకున్నారు ఎప్పుడైనా ఈ రోజున వచ్చి, మాది ఎంత ఆదర్శ వివాహం మీకు ఏమైనా చెప్పిర్రా? వాళ్ళు మంచిగున్నారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగున్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లాంటివి ప్రమోట్ చేశారు. అండ్ ప్రేమ నిజంగా ఉంది అంటే అది యాక్చువల్లీ చెప్పడం ఒక విధంగా కష్టమే అన్న. బట్ అది అనేది ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది నేను నమ్ముతా. అది అందరిలో ఉండాలి. అంటే కేవలం ప్రేమ అనేది కేవలం కపుల్స్‌కో, ఫ్యామిలీస్‌కని కాదు గానీ, ఇప్పుడు యాస్ ఎ ఫ్రెండ్స్ నేను కూడా రిలేషన్‌షిప్స్‌ని మనం మెయింటైన్ చేయాలి. ప్రతిదీ రిలేషన్‌షిప్ అనేది వర్క్ అన్న. జాబ్ అది. అది అందరూ మీరు ఇందాక అన్నట్టు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, తీసుకోవాలి. సో అది ఎప్పుడు కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం. కొన్నిసార్లు మనం ఏమంటారు చేసుకోగలుగుతాం, చేయలేము. బట్ అల్టిమేట్‌గా నేను ఒక బుక్ చదివినా అన్న చాలా ఆ బుక్‌లో ఒకటి ఏంటంటే ఇండియాలోనంట ఇన్సూరెన్స్ రేట్లు ఇన్సూరెన్స్ ఎందుకు తక్కువ తీసుకుంటారంటే అది జనాలు ఏదో ఒక బంధువు ఉంటాడులే, అవసరమైన వాడు డబ్బులు ఇస్తాడులే అనుకుంటాడంట. సో ఇండియా రన్స్ నాట్ బికాస్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ వాడు తీసుకోవడానికి కాదు. ఎందుకు వాడు ఉన్నాడు కదా, బామ్మర్ది వాడు ఇస్తాడో, వాడు తమ్ముడు ఇస్తాడో, అన్ని ఇస్తాడో, మన కమ్యూనిటీ, మనం ఉండే ప్రదేశం, మనం చేసుకున్న ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్రేమ అంటేనే.